వచ్చిన ప్రతి ఒక్కరు నేను ప్రభా నీ హృదయం అనే ప్రభా నీ వాక్యంలో నింపుకునేటప్పుడు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. హృదయం అనే ఖాళీ కొండలతో వచ్చి ఉన్నారు ప్రభా. నీ వాక్యం అనే నీళ్లతో వారు హృదయంలో నింపి దాని ద్వారా నడుచుకునే భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 25 చూద్దాం. చూసి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నా దేవా నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకు. దేవుని ఆత్మ నమ్ముకుంటే మనకి సిగ్గుపడనివ్వనని చెప్పుచున్నాడు. యెహోవా దిక్కును చూసి నా ఆత్మ ఎత్తుకొనిచున్నాను. ఎవరి వైపు చూడాలని? దేవుని వైపునే చూడాలి. దేవుడు నమ్మకించి మనలను సిగ్గుపడను. మన శత్రువులు అనేక మంది వస్తారు, అనేక మంది ఉంటారు, కానీ దేవునికి మొరపెట్టినప్పుడు వారందరూ కూడా సిగ్గునంది వెనకకు వెళ్ళిపోతూ ఉంటారు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురని చెప్పుచున్నాడు. యెహోవా మార్గంలోనే నాకు తెలియజేయండి. అలాగే మనం ఎన్నో కొన్ని అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు అనుకున్నది మాత్రమే నెరవేరుస్తాడు. కానీ మన త్రోవలు సరళం చేయాలన్నా కూడా దేవుని వల్లనే. దేవుడు సత్యవంతుడు, దేవుడు ఉపదేశములను చేయువాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు దినమెల్లా కూడా దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. మనము నిత్యమును కూడా కృపాతిశయమును జ్ఞాపకమును చేసుకుని అవి మనమపూర్వకమైలాగానే ఉండాలి. కానీ మనం తెలియక చేసిన పాపాలను కూడా దేవుడు క్షమిస్తానని అంటున్నాడు. కానీ వాటన్నిటిని కూడా విడిపించేవాడు ఎవరు? యెహోవా దేవుడే. సత్యవంతుడు ఆయన. సత్య మార్గంలో మనలను నడిపిస్తానని చెప్పుచున్నాడు. మన కరుణాతిశయములను కూడా దేవుడు ఆయన కాచి కాపాడు. మన కృపాతిశయములను కూడా జ్ఞాపకము చేసుకునిచున్నాడు. మనవపూర్వకమైనది ఏదైనాను కూడా దేవుడు మనలకు దయచేస్తానని చెప్పుచున్నాడు. బాల్యంలో చేసిన పాపములు కానీ అతిక్రమములు కానీ జ్ఞాపకము చేసుకునమని చెప్పుచున్నాడు. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకుని ఉంచుకోమని మనము దేవునిని అడగాలి. ఎవరని? యెహోవా కృపను బట్టి మనలను దయ చొప్పున జ్ఞాపకము చేసుకోమని అడగాలి. మనం ఈ రోజున ఇలా నిలబడి ఉన్నామంటే అది ఎవరి వలన? దేవుని వలనే కదా. దేవుడు మనకు ఎన్నో కన్నా మనం అనుకుంటాము, నాకు ఈ శ్రమలు వచ్చినాయి, ఈ వేదనలు వచ్చినాయి, నన్ను దేవుడు మర్చిపోయాడేమో, లేకపోతే దేవుడు ఈ శ్రమలు పెట్టాడంటే నేను ఏదైనాను తప్పు చేశానా అనే ఆలోచన మనలో రావాలి. నాకు ఈ కార్యం జరగట్లేదు, లేకపోతే నాది ఇందువలన జరగట్లేదు, కానీ నేను ఏదో దోషం చేసి ఉంటాను, నాలో నేను సర్దిద్దుకోవలసినది ఇంకా ఏదో ఉన్నదని మనం ఆ పాప జీవితంను విడిచిపెట్టాలి. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు ఆయన. మనల్ని కాచి కాపాడు. మన మార్గములను గురించి ఆయనకి తెలుసు, మన పాపములను గురించి కూడా తెలుసు. ఆయన న్యాయ విధులను బట్టి ఆయన మనలకు తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు. దినమెల్లా మనలను నడిపిస్తానని చెప్పుచున్నాడు. ఆయన చేసిన నిబంధనను మనం నిత్యమును కూడా గైకునే వారిగా ఉండాలి. యెహోవా త్రోవలన్నిటిని కృపా సత్యములై ఉన్నవని చెప్పుచున్నాడు. యెహోవా త్రోవలన్నీ కూడా కృపా సత్యములై ఉన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఒకవేళ బయటికి వెళుచున్నామంటే మనం తిరిగి వచ్చేంత వరకు కూడా దేవుని కాపుదల ఉంటేనే మనం తిరిగి రాగలము. ఒకవేళ దేవుని కాపుదల లేకపోతే ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది దేవుని యందు నిద్రించుచున్నారు. అంటే వారికి దేవుని కాపుదల లేకపోవడం కాదు, దేవుని అశ్రద్ధ చేయటం వల్లనే, ఎక్కడో ఒక దిక్కున ఏదో చిన్న పొరపాటు వల్లనే దేవుడు వాళ్ళని అలా శిక్షిస్తూ ఉంటాడు. దానిని బట్టి మనం ఏం చేసుకో, దానిని బట్టి మనం దేవుడు నన్ను ఇలాగే శిక్షించాడంటే నేను ఏదో తప్పు చేశాను, ఏదో తెలియకో తెలుసుకో తప్పు చేశానని దేవుని ఎదుట అడిగితే దేవుడు క్షమించేవాడు. మన పాపంలను క్షమించి ఆయన సిలువలో బలి అయినాడు. మన కొరకు మనల్ని రక్షించటం కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మనమైతే ఏం చేసాం? దేవునిని మనకు సిలువకి ఆహుతి చేశాము. మన పాపములను బట్టే ఆయన సిలువలో బలి అయినాడు. యెహోవా నా పాపములు బహుఘోరమైనవి. ఎలాంటివండి? మన పాపములు బహుఘోరమైనవి అని చెప్పుచున్నాడు. నీ నామమును బట్టి దానిని క్షమింపు. అంటే మన ఘోరమైన పాపములను దేవుని క్షమించమని అడుగాం. కానీ ఎలా క్షమించాడు దేవుడు? ఆయనను ప్రాణమును విడిచిపెట్టి మన పాపములను క్షమించాడు. ఆయన ప్రాణమును మన కోసం త్యాగం చేసి ఆయన మనల్ని రక్షించి మనల్ని ఎలాగ సజీవ రెక్కలుగా ఉంచి ఉన్నాడు. దానికి మనం కృతజ్ఞతగా ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గంను ఆయన వానికి బోధించును. ఎలాగ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏ త్రోవలను నడవాలో ఏమి చేయాలనేది దేవుడు మనకి సరళం చేస్తానని చెప్పుచున్నాడు. మన మార్గములను ఆయన వారికి మనకి బోధిస్తానని చెప్పుచున్నాడు. అతని ప్రాణము నెమ్మదిగానే ఉండును, అతని సంతానమును కూడా భూమి మీద స్వతంత్రించుకున్నాడని చెప్పుచున్నాడు. మన పాపములను విడిచి మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన మార్గంలోనూ మన ప్రాణమును కూడా నెమ్మదిగా ఉంచుతానని చెప్పుచున్నాడు. మన సంతానమును కూడా భూమి మీద అభివృద్ధి చేస్తానని చెప్పుచున్నాడు. మనం అభివృద్ధి కావాలనే అనుకుంటాము తప్ప కానీ దానిని బట్టి మనం ఎలా నడుచుకోవాలి? అభివృద్ధి ఇస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒకేలాగా సృష్టించాడు. కాదంటే ఈ భూమి మీద
మన మనస్తత్వాలను బట్టి మన మనసును బట్టి దేవుడు మనల్ని మలుచుకున్నాము. దేవుడైతే అందరినీ ఒకే రీతిగానే చేశాడు, అందరినీ మట్టితోనే చేశాడు, ఆ జీవాయువుని పోసాడు ఆయన. కానీ మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నాము, ఎవరైనా మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు మలుచుకుంటూ పోతున్నాం. అంతేగాని దేవునికైతే అందరమును సమానమే. మన ప్రాణమును సేద తీరుస్తానన్నాడు, మన సంతానమును కూడా అభివృద్ధి చేస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కటి కూడా మన కోసమే చేస్తానని చెప్తున్నాడు, కానీ దేవుని కోసం ఏది కూడా చేసుకుంటానని చెప్పట్లేదు. ఆయన నిబంధనలు వారికి తెలియజేస్తున్నాడు. వాని కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఎలా ఉండాలని మన కనుదృష్టి ఎప్పుడూ కూడా యెహోవా వైపునకే తిరిగి ఉండాలి. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించునని చెప్పింది. ఎప్పుడు మనము ఒకవేళ ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఆయనే కాచి కాపాడుతాడు. మనం దేవుని మీద ఆధారపడి ఉంటే సమస్తమును కూడా మనకు సాధ్యమవుతుంది. ఎప్పుడు మన పాదంలో అంటే మనం నడిచినప్పుడు ముళ్ళు, మన హృదయమును కూడా దేవుడు ఆయన కాచి కాపాడుతాడు. నిత్యము కూడా ఆయన మనకి ఏకరీతిగా ఉన్నవాడు, మనతో నిత్యమును కొనియాడబడేవాడు. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని అని బాధపడువాడును నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. అంటే నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరో లేరు, అయినను కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని అన్నప్పుడు దేవుని వైపు చూస్తే మనకి సమస్తమును సాధ్యమవుతుంది. మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. ఆయన మనలను కరుణిస్తానని చెప్పుచున్నాడు, ఆయన మనలను సేద తీరుస్తానని చెప్పుచున్నాడు. మన భారమంతా కూడా దేవుని మీద వేసుకుని వెదరికి వెళ్తే దేవుడే చూసుకుంటాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి మాత్రమే ఉండాలి. మనము నా బాధను నా వేదనను కనుగొనుము, నా ప్రాణములన్నిటిని కూడా క్షమించును, నా పాపములన్నిటిని కూడా క్షమించునని చెప్పుచున్నాడు. మన బాధను మన వేదనను కూడా తీసివేస్తానంటున్నాడు. ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమిస్తానని చెప్పుచున్నాడు. నా శత్రువులను చూడుము, వారు అనేకులు కోరద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నిజమే కదండి, ఇదైతే ఈ వాక్యం అయితే కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా నెరవేరే ఉంటుంది కదా. మన శత్రువులు మనల్ని ఎప్పుడు తిడుతూ ఉంటారు, మనం దారంటే వెళ్ళినా వచ్చినాను కూడా, కానీ అవన్నీ కూడా మనకు తగిలేలా చేస్తున్నాడు అంటే కదా దేవుడు. ఆయనే మోస్తున్నాడు. వారన్నీ తిట్టిని అన్ని కూడా ఆయనే మోసి ఆయన మీద మాత్రమే చేసుకుని ఉంటున్నాడు తప్ప, కానీ అవి మనకి వచ్చేలాగా దేవుడు చేయట్లేదు. మన ఘోరమైన మాటలు అంటూ ఉంటారు, ఎన్నో కొన్ని రకమైన మాటలు అంటూ ఉంటారు. మనం దారంటే వెళ్తే కూడా చాలా మంది తిడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనం నచ్చలేదు, మనం చేసే పని నచ్చలేదు, అందుబట్టినే వారికి తిడతారు. ఒకవేళ వాళ్ళకి నచ్చినట్టుగా అది తప్పైనా రైట్ అయినా వాళ్ళకి నచ్చినట్టు చేసామనుకో ఎంతో పొగిడేస్తూ ఉంటారు, ఎక్కడో అందలా నెక్కించేస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చిన పని కానీ వాళ్ళకి వ్యతిరేకంగా కానీ మాట్లాడితే చాలా వాళ్ళు తిడుతూ ఉంటారు. వారు మన శత్రువుల నుండి కూడా దేవుడు అవి మనకి తగలకుండా ఘోరమైన ద్వేషంతో నన్ను ద్వేషించుచున్నారు. నేను శరణచొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్నును రక్షించు. వారు తిట్టినప్పుడు నా దేవుడిని నా ప్రాణమును ద్వేషించును. అయినను సరే దేవుడు ప్రాణమును కాపాడమని మనల్ని దేవుని అడగాలి, మన శత్రువుల నుంచి తప్పించమని దేవుని అడగాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని కొరకును మాత్రమే ఎదురు చూడాలి. మనము పాప జీవితంను విడిచిపెట్టి దేవుడు ఇచ్చే రక్షణ కోసము మనం ఎదురు చూడాలి. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎవరి కొరకు? మన కొరకు దేవుడు. ఎందుకంటే మారు మనసును కలిగి యథార్థతను కలిగి నిర్దోషత్వమును కలిగి నన్ను సంరక్షించుము అని మనం దేవుని అడగాలి. మనం నిత్యము కూడా దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. దేవుడు వారి బాధలన్నిటిలో నుండి కూడా కాపాడు. ఇశ్రాయేలునే కాదు మనల్ని కూడా కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. ఎప్పుడూ కూడా దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని కాచి కాపాడుతూనే ఉంటాడు. మత్తయి సువార్త 18:18 చూద్దాం. ఎప్పుడూ కూడా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఇలా అని మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే మనకు బయట అలవాటు అయిపోయి ఉంటుంది, దానిని బట్టి మనము ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా వినయంతో విధేయతతోటి ఉండాలి. 18:18 భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమని చెప్పిన? భూమి మీద మనం ఏమి విత్తితే పరలోకంలో దేవుడు మన కొరకు అదే విత్తుతానని చెప్పుచున్నాడు. మనం ఏం పంట విత్తుతామో అదే పంట కోస్తాం కదా. వరిని నాటారు, ఇప్పుడు అందరూ వరినే కోస్తారు కానీ వేరే ఒకటి కొయ్యరు కదా. భూమి మీద మనం వేటినైతే బంధింతుమో వాటన్నిటిని పరలోకమందును బంధింపబడునని చెప్పుచున్నాడు. భూమి మీద మీరు వేటిని విప్పిదురా అవన్నీ పరలోకమందు విప్పబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పుచున్నాడు. మనము
పరలోకంలో మనకి తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కరమును కూడా ఇవన్నీ కూడా వస్తాయి. మనం భూమి మీద చేసేసాం, దేవుడు మనల్ని చూడలేదు అనుకుంటున్నాం మేము, కానీ దేవుడికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. దేవుడికి కనపడనది అంటది కూడా ఏది కూడా లేదు. సమస్తము దేవుడు చూచుచున్నాడు. సమస్తమైన వాటి కొరకు దేవుడికి అన్నిటి కూడా తెలుసు. ఇక్కడ మనం ఎలా ఉన్నామనేది అక్కడ దేవుడు తీర్పు రోజున అన్నీ అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కటిని కూడా భూమి మీద మనం ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పుచున్నాడు. దేనిని గురించి అయినా సరే మనం భూమి మీద ఎప్పుడును కూడా పరలోకమందున్న తండ్రి నామమునే మనము వెతకాలి తప్ప కానీ ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు మనము ఎంత మాత్రమును కూడా ఎదురు చూడకూడదు. దేవుడిచ్చే రక్షణను మనం పొందుకుని ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకుని మనము ఎదరికి వెళ్ళాలి. అది మానేసి మనం ఈ భూమి మీద నంతసేపు ఇది నాది అది నాది అని అనుకోకూడదు. యెహోషువ 1:9 చూడు. మనం ఎప్పుడూ కూడా ఈ భూమి మీద ఉన్న వాటి కోసము మనం ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు. దేవుడిచ్చే రక్షణను మనం వెతకాలి. ఇక్కడ వెతికితే దేవుని రాజ్యంలో కూడా మనకి అదే విత్తబడతాము. ఇక్కడ ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాము తప్ప కానీ వేరొక పంట కొయ్యం కదా. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబనోను నెదుటి మహాసముద్ర తీరమంతటిను. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకము జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైంది. ఎలా దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనము నిబ్బరమును కలిగి ధైర్యమును కలిగి దేవుని యందు మనము వెదరికి వెళ్ళాలి. ఈ లోకంలో శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ అయినా సరే దేవుని వాక్యమును మాత్రమే వెతకాలి. మనము నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జడియకము. దేవుడు మనం నడిచే మార్గంలో దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండి నడుచుకోము. మనం ఈ లోకంలో ఎలా ఉంటున్నాం అనేదే దేవుడు మనకి తీర్పు రోజున ప్రతి ఒక్కటి వస్తుంది. అప్పుడు మనము ఏం చేయాలి? మనం ఇక్కడ చేస్తుంది ప్రతి ఒక్కటిని కూడా మనం ధైర్యం కలిగి మన మార్గం అంతటిలోనూ కూడా దేవుడు తోడై ఉంటానంటున్నాడు మనకి. మనం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కూడా ప్రార్థనను విడిచిపెట్టకూడదు. వాక్యానికి మనం దూరంగా ఉండకూడదు. ప్రార్థన అనేది ప్రతి ఒక్కరూ చేసుకునేదే ప్రార్థన. ఎక్కడైనా ఒకటే ప్రార్థన. ఎక్కడైనా బైబిల్లోనే చెప్తారు. ఈ సంఘాలు ఇవి అనేది మనం పెట్టుకున్నాయి, మనం ఏర్పరచుకున్నాయి. కానీ ఎవరు చెప్పినా, ఏ సంఘంలో చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎంత పెద్ద సభలు పెట్టినా కూడా, ఎవరు బోధించినా కూడా ఈ బైబిలే మాత్రమే బోధిస్తున్నారు. బైబిల్లో మార్చి రాసిన అక్షరము లేదు, ఏది కూడా లేదు. పురాణాలు మార్చవచ్చు, కానీ ఇక్కడ ఉన్న మన ప్రవర్తనని మార్చుకోవచ్చు. కానీ బైబిల్ మార్చడం అనేది ఎవరి తరము కూడా కాదు. ప్రతి ఒక్కరము కూడా వాక్యమునకు మాత్రమే లోబడి ఉన్నది. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అది మన త్రోవలను సరళము చేస్తుంది. మనము వాక్యమును ఎత్తి పట్టుకుని చదువుకోవాలి. చదువుకుని దానిని మన హృదయంలో నింపుకుంటే మనం ఎదరికి వెళ్ళగలుగుతాం. అది మానేసి మనము ఎవరో ఏదో అన్నారు అని మనము అది అని ఇదని మనము ఆ సాకులు పెట్టుకోకూడదు. ఎక్కడికైనా సరే వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరు చెప్పినా బైబిల్ వాక్యాలే చెప్తారు, అంతే తప్పగానే ఎవరును కూడా మన సొంత అనేది ఎవరు కూడా చెప్పరు. ప్రతి ఒక్కరును కూడా ఏం చేయాలంటే వాక్యములకు మాత్రమే లోబడి ఉండాలి. 1 సమూయేలు 16:7. మనము వాక్యములకు లోబడి ఉండాలి. నిత్యము కూడా ఆయన మనలను కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. మనకు తోడై ఉంటానన్నాడు. మన మార్గములన్నిటిలోనే మనము నిబ్బరమును కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. మనం ఎప్పుడును కూడా 16:7. మనం ఎప్పుడైతే భయమును కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన ఎడల మనకి తోడై ఉంటాడు. మనము భయం వచ్చిందనుకో మనము జడిసిపోకుండా మనం ఎదరికి వెళ్ళాలి. ఎన్నో దేవుని బైబిల్ పట్టుకున్నామంటే నిజంగా శోధనలే ఎక్కువ వస్తాయి. ఎక్కువ బోధ చేసే వాళ్ళకి చాలా శోధనలు వస్తూ ఉంటాయి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనికి త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్పుచున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఏంటని? మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడని చెప్పుచున్నాడు. నేను అతనికి తోసివేసి ఉన్నాను. మనుషులు మాత్రం పైరూపమును చూస్తారు, లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎలాగా?
మన హృదయం ఎవరు చూస్తాడు? యెహోవా మన హృదయమును చూస్తాడు. మనుషులైతే పై రూపమునే చూస్తారు. మన హృదయంలో ఏమున్నది అనేది దేవునికి తెలుసు. మన దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటిని కూడా మనం మనుషులు నిజమే ఓ చీర కట్టుకున్నాం అనుకో, అయ్యబాబు చాలా అందమైన చీర కట్టుకున్నారని దానికి ఏదో ఒక సూటుపోటు మాట అంటారు. ఒకవేళ మనం నా పువ్వులు పెట్టుకున్నాం అనుకో, పువ్వులు పెట్టుకున్నది అది ఇది అనేక రకమైన మాటలు అంటూ వారిని ఏదో ఒక మాటతో హింసిస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషులైతే పై రూపమును చూస్తారు కానీ దేవుడైతే హృదయమును చూస్తానని చెప్పుచున్నాడు. హృదయమును లక్ష్య పెట్టిందని చెప్పుచున్నాడు. మనుషులు మాత్రం మనం నిజమే కదండి, అది మనుషులైతే పై రూపంలో చూస్తాం. మన మనసు ఎలాగున్నది, మన ప్రవర్తన ఎలాగున్నది అనేది దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఎప్పుడును కూడా చూస్తాడు. మనుషులైతే పై రూపమును చూసే ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ దేవునికి ఏది కూడా కనురెప్ప కూడా ఇలా కూడా వేయలేదు. మనం కనురెప్ప వేసామనుకో ఈలోపు ఏదో ఒకటి జరుగుతుంది. అదే దేవుడైతే అలా నిత్యమును కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. నిత్యము కూడా ఒక సీసీ కెమెరా పెట్టుకున్నాం అనుకో, సీసీ కెమెరా ఉన్నదని అక్కడ జరుపుతాము. కానీ దేవుడు చూస్తున్నాడే అని ఎవరికి కూడా భయం లేదు. దేవుడు ఎప్పుడు మనలను చూస్తున్నాడు. మనం భయపడాలి. లేకపోతే దేవుడు ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ఆయన కృప వల్లనే ఉన్నాము, లేకపోతే ఆయన దయ వల్లనే మనం ఎలా ఉన్నాము. రేపొద్దున మనకి ఏదైనా జరిగితే ఒక రోజు చనిపోతే దేవుడు యొక్క దగ్గరికి వెళ్తాం. అక్కడ మనకి తీర్పు ఉన్నది. ఆ తీర్పులో ఇవన్నీ మనం అప్పగించుకోవాలి కదా అని ఎవరికి కూడా ఇంత భయం కూడా లేదు. అసలు ఇంత లోకంలో ఈ ప్రజలకు ఇంత వాక్యం వింటున్నాం కానీ ఎవరిని కూడా ఇంత రెక్కంత భయం అనేదే లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. ఆయన త్రోవల యందు నడుచుకోమని చెప్పుచున్నాడు. ఆయన నిత్యము కూడా మనల్ని కాచి కాపాడుతానంటున్నాడు. ఎప్పుడు దేవుని యందు భయమును వినయమును కలిగి ఉన్నప్పుడు నిత్యము కూడా ఆయన మన ఎడల మనకి తోడై ఉంటానంటున్నాడు. ఆ తోడై ఉండమని అడుగుతాము కానీ దేవుడా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతాము. కానీ మనకి దేవుడా నాకు రక్షణనివ్వు, లేకపోతే నాకు మారు మనసునివ్వు, లేకపోతే నా హృదయము మార్చు, నీ వైపు నన్ను నడిపించు, నీ వాక్యంలో నన్ను స్థిరపరచుకోవాలి ఎవరమైనా అడుగుతామంటారా? ఒక్క మాట అయినా కదా. అసలు ఈ 5 నిమిషాలు కూర్చుంటాము. ఈ కూర్చుని వెళ్ళిపోయిన తర్వాత మన మాటలు మనవి, మన ఉసులు మనవి, ఇవే తప్పగానే అయ్యో ఇంతవరకు నేను వాక్యంలో ఉన్నానే, ఇంతవరకు దేవునిలో ఉన్నానే, నేను ఇలా ఇంత నేర్చుకుని వచ్చి ఉన్నానే అని ఎవరైనా సరే మనకి భయం అనేది ఉంటుందా? ఎవరును కూడా మనము భయమును భక్తిని ఎప్పుడైతే దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనలకు అన్నీ ఇస్తాడు. ఆయన మీద ఆధారపడి ఉంటే మనకు అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఆయనే మనలను కాచి కాపాడుతాడు. నిత్యము కూడా దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందాలి. ప్రతి ఒక్కరును కూడా దేవుని ఎడల భయమును కలిగి ఉండాలి. ప్రసంగి 5:1 నుంచి దేవుడు త్వరగా రాబోచున్నాడు. ఎలా వస్తాడో ఎలా వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరమును కూడా ఈలోపు మన హృదయమును దేవునికి అర్పించుకుందాము. మన నడవడికను మన ప్రవర్తనను కూడా దేవునికి అప్పగించుకుందాము. ఇలా చెప్పడం ఈజీయే కానీ చేసి చూస్తే కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. మనం 5:1 అండి. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. మనం దేవుని మందిరంలోకి ఎలా ఉండాలని దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. మనం దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నామంటారా? వినయంతో ఉంటున్నామా దేవుని సన్నిధిలోనే? ఒక్కసారి ఎవరు చెప్పక్కర్లేదు. ఒక్కసారి మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెప్పారని బాధపడటం కాదు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాము ఏంటనేది ఒక్కసారి చూసుకోవాలి. ఎదరికెళ్ళి కూర్చుంటమే కాదు, ఎదరికెళ్ళి పాటలు పాడటం కాదు, బైబిల్ చదవటమే కాదు, మనం దేవుని సన్నిధిలో కూడా ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రతి ఒక్కరమును కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుని ఎదరికి వెళితే మనకి ఇంకాను కూడా మేలు జరుగుతుంది. చూచుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించిన ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుచున్నారు. అంటే బలులు అర్పిస్తున్నారు, దేవునికి కానుకలు ఇస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ దుర్మార్గపు పనులు మాత్రము విడిచిపెట్టలేదు. వారు కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది అయితే తెలియక చేస్తున్నారు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాను అన్నాడు కానీ తెలిసి చేస్తే మాత్రము క్షమించను అన్నాడు. వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని అసలు క్షమించనని చెప్పాడు దేవుడు. మనం అలాంటినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. మనము
దేవుని సన్నిధిలో మనం బైబిల్ పట్టుకున్నామంటే కూడా ఇది ఒకవేళ బైబిల్ పట్టుకుని తప్పు చేసామంటే అది చాలా శిక్ష అనుభవిస్తాం. మనం బైబిల్ పట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలని ఆలోచన రాదు. ఎందుకంటే దేవుడు ఎన్నుకుంటేనే అది. లేదు మన బతుకు తెరువు కోసం మన కోసం ఎన్నుకున్నామనుకో అది తప్పు చేసే ఆలోచన వస్తుంది. వారు కడ వరకు కూడా నిలకడగా ఉండలేరు. అది దేవుని ఏర్పాటు అయితే మాత్రము ఎప్పుడునూ కూడా దేవుడు ఏర్పరచుకుంటే కూడా మనము తప్పు చేయాలనే ఆలోచన కానీ మన హృదయంలోకి కాదు కదా, మన తలంపుల్లో కూడా తప్పు చేసే ఆలోచన రాదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా వినిచిన వారేంటి చూచుచున్న వారేంటి ప్రతి ఒక్కరును కూడా చాలా దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనం వేషధారుల వల్లే దేవుని సన్నిధిలోకి వెళ్ళకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి మన నడకను మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. మనం బోధించడం చాలా కాదు, బోధించున్నామంటే చెప్తున్నామంటే ఎదుటి వరకు ముందు మనం కూడా మార్చుకోవాలి. ముందు మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో మనము చెప్పాలి. నాకు దేవుడు నాకు ఇన్ని సంవత్సరాల సర్వీస్, అన్ని సంవత్సరాల సర్వీస్ అంటేనే సరిపోదు. లేకపోతే నాకు దేవుడు నేను వాక్యాన్ని నన్ను ఎన్నేసుకున్నాడు, లేకపోతే ఈ సర్టిఫికెట్లు ఏం చేయవు, అయ్యేం చేయవు, ఏం చేయవు అని చెప్పడం కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డామంటే భయమును భక్తిని కలిగి ఉండాలి. అప్పుడు మనకి సమస్తమును మనకి శోధనలు వస్తాయి. శోధనలు ఎందువల్ల వస్తున్నాయి? మనలో తప్పు ఉండటం వల్లనే శోధనలు వస్తున్నాయి. మనకి వేదనలు వస్తున్నాయి అంటే మనలో ఏదో మార్చుకోవాల్సింది ఉన్నది కాబట్టే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని అర్థము. అంతేగాని దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాను, నేను పాటలు పాడేశాను, లేకపోతే నేను వాక్యం చదివేస్తున్నాను, నేను రోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను ప్రార్థన మానుకోకుండా వెళ్ళిపోతున్నానంటే అది మారు మనసుకి కాదు, అది నిజమైన రక్షణ కూడా కాదు. అది ఏంటంటే ఈ లోకపు వైపు మనము ఈ లోకాన్ని మెప్పించే విధానం. కానీ దేవుడు హృదయమును చూస్తానంటున్నాడు, హృదయంలో ఉన్న మన మార్పుని చూస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా నిజమైన మార్పును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా నిజమైన రక్షణను కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఆయన మన పాదములకు దీపమై ఉన్నాడు. మనం అందును బట్టి అయినా సరే యెహోవా యందు భయభక్తిని కలిగి ఉంటే దేవుడే మనకి తోడై ఉంటాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.